మొదటగా హెనా. పిల్లలు లేక చాలా బాధపడిన ఆమె దేవుని మందిరంలో కన్నీళ్లతో ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకు కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు తరువాత గొప్ప ప్రవక్త అయిన శామ్యూయల్ అయ్యాడు. రెండవది మేరీ. ఆమె ప్రపంచ రక్షకుడైన జేసుసు క్రైస్తును జన్మనిచ్చిన తల్లి. దేవుని చిత్తానికి పూర్తిగా విధేయురాలై నిలిచింది. మూడవది జోఖేబెడ్. తన బిడ్డను రక్షించడానికి ధైర్యంగా నదిలో ఒక పెట్టెలో పెట్టి దేవునిపై నమ్మకం పెట్టుకుంది. ఆ బిడ్డ తరువాత ఇశ్రాయేలీయులను రక్షించిన గొప్ప నాయకుడు అయిన మోజెస్ అయ్యాడు. నాలుగవది ఎలిజబెత్. వృద్ధాప్యంలో దేవుడు ఆమెకు కుమారుణ్ణి ఆశీర్వదించాడు. ఆ కుమారుడు యేసు రాకకు మార్గం సిద్ధం చేసిన జాన్ ద బ్యాప్టిస్ట్ అయ్యాడు. చివరిగా యూనిస్. ఆమె తన కుమారుడు తిమోతికి చిన్నప్పటి నుంచే దేవుని వాక్యాన్ని నేర్పింది. ఆ విశ్వాసం అతని జీవితాన్ని మార్చింది.